సీతారామం, భద్రాచలం, దేవదేవుడి కళ్యాణం చూతమురారండి అంటూ లక్షలాది భక్తులు అయోధ్య బాట పట్టారు. దక్షిణ అయోధ్య అంటారు భద్రాచలాన్ని. ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. రావయ్యా రామయ్య, ఈ ఎదుర్కొలు నీకేనయ్యా. రమణీలలామ సీతమ్మ ఎదురుచూపులు నీకోసమేనయ్యా. వేదిక భద్రాచలం, మిథిలా స్టేడియం. పెళ్లికొడుకు శ్రీరామచంద్రమూర్తి, పెళ్లికూతురు జనకపుత్రి సీతాదేవి. లగ్నం అభిజిత్. ఈ పెళ్లికి అందరూ ఆహ్వానితులే. సీతారాముల పెళ్లికి ఇవాళ జగమంతా భద్రాద్రికి తరలివస్తుంది. అన్ని దారులు భద్రాద్రికే దారితీస్తున్నాయి. ఈ కళ్యాణం రమణీయం, కమనీయం, అనిర్వచనీయం. సీతారాముల కళ్యాణానికి మిథిలా స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. స్టేడియం ప్రాంగణాన్ని 24 సెక్టార్లుగా విభజించారు. అన్ని సెక్టార్లలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. శ్రీరాముని కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. ఇవాళ రామయ్య కళ్యాణం, రేపు శ్రీరామ పట్టాభిషేకం జరగనున్నాయి. చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వేసవి కావడంతో భక్తులకు మంచినీరు, మజ్జిగ అందించనున్నారు. ఈ వేడుకలకు సీఎం, మంత్రులు, ఇతర ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న నేపథ్యంలో భద్రాచలంలో 2000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో 2 లక్షల లడ్డూలను సిద్ధం చేశారు. కళ్యాణ మండపం ప్రాంగణంలో 2 టన్నుల ఏసీలు, 50, 100 కూలర్లు, 250 ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. 1,00,000 చదరపు అడుగుల్లో ప్రత్యేక పైప్లైన్ ద్వారా పొగమంచు వెదజల్లే 800 పరికరాలు ఏర్పాటు చేశారు. ఇవి వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. రామయ్య పెళ్లిలో చాలా విశిష్టతలు ఉన్నాయంటున్నారు అర్చక స్వాములు. సీతారాముల కళ్యాణాన్ని చూడటానికి వచ్చిన భక్తులతో భద్రాచలం కిటకిటలాడుతోంది.